దానికి కారణమైనటువంటి పితామహ సుభాష్ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి, అలాగే ఎంతో మంది సీనియర్ మాస్టర్లు పత్రి సార్ లేకపోయినా కూడా మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి సీనియర్ మాస్టర్లందరికీ, అలాగే ఈ మహా అవతార్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి జ్ఞాన పరిచయం చేస్తూ ఎంతో మందికి జ్ఞానులుగా మారుస్తున్నటువంటి మహా అవతార్ ఫౌండేషన్ వారికి, మరియు జూమ్ లో పాల్గొన్న మీకు, యూట్యూబ్ లో వీక్షించబోయే ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు, ధన్యవాదములు. అలాగే ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదములు. ప్రకృతికి ధన్యవాదాలు, భూమాతకి ధన్యవాదాలు, గోమాతకి ధన్యవాదాలు. ఈ రోజు మనం ఇలా ఉన్నాము అంటే కారణం భూమాత, గోమాత. ఎందుకంటే ఆ రెండు లేకపోతే భూమి మీద మనం అంటే జీవితం గడిపే, అంటే జీవితం నడయాడే, అంటే మన ప్రయత్నం అనేదంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంటుందన్నమాట. వృక్షమాతలు, భూమాతలు, ఇదంతా భూమి ఉందంటే వృక్షాలు కంపల్సరీగా ఉంటాయి, ఉండాలి కూడా. సో ఇకపోతే మీకు అందరికీ నేను స్వపరిచితమే. నా పేరు బాలాజీ. దయచేసి ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కనీసం మీ ఫేస్ లేదా చూపిస్తుంది. మేడం చెప్పారు కదా, ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఏదో గోడను చూసి మాట్లాడమంటే ఏం మాట్లాడతాం, అలాగే ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంటుంది అనమాట. అలా కాకుండా అందరూ ఒకరికొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటే, మీకు ఎంతమంది కూడా చెప్పిన ఐస్ ఆర్ డోర్స్ ఆఫ్ మైండ్. మన కళ్ళు అనేది మన మైండ్కి ద్వారాలు లాంటివి. ఇప్పుడు ఏదైతే జ్ఞానం విందామని మీరు కూర్చున్నారో అది లోపలికి, అంటే మైండ్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కళ్ళు ఓపెన్ చేసి ఉండాలి, ఒకరినొకరు చూసుకుంటూ ఉండాలి. అలా అయితేనే ఇది మనకి జ్ఞానం అనేది ఎక్కుతుంది అనమాట లోపలికి. ఎందుకంటే లోపలికి తీసుకోకుండా రేపొద్దున మనం ఇప్పుడు కొంత కూరితే కొంత ఊరుతుంది అంటారు కదా, అంటే మనం కొంత మైండ్లోకి కూరుతుంటాం ఈ విధంగా జ్ఞానాన్ని. గురువుల ద్వారా వచ్చిన జ్ఞానం అంతా కూడా కూరుతూ ఉంటే అది అలా ఊరుతూ ఉంటుంది. ఇకపోతే ఒక్కసారి దయచేసి కొద్దిగా అందరూ ఆన్ చేసుకుంటే కొద్దిగా మాట్లాడుకోండి సార్. ప్రసాద్ గారు ప్లీజ్, శేఖర్ గారు, చంద్రయ్య గారు దయచేసి ఒక్కసారి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకరికొకరు తెలియాలి కదా. నరసింహ గారు, కవిత గారు, శ్రీనివాసరావు గారు ప్లీజ్. థ్యాంక్ యూ. ఆన్ చేసుకున్నందుకు ధన్యవాదాలు మీ అందరికి కూడా. ఇకపోతే నా పేరు బాలాజీ, మాది సాలూరు, విజయనగరం జిల్లా. నేను ఈ మార్గంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ప్రతిరోజు మా గృహంలో పైన యోగా మరియు ధ్యానం అవుతుంది. ఇప్పుడు నేను కూర్చుంది కూడా పిరమిడ్, బయట యోగా అవుతుంది. వారు చేసుకున్నాను. నేను ఈరోజు మరి చెప్పను, ఈరోజు మీరు చూసుకోండి అని చెప్పి సీనియర్ గా చెప్పేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాను. మేడం రాత్రి ఫోన్ చేశారు ఈ టైం కావాలని. సరే ఓకే మేడం, తప్పకుండా వస్తామని చెప్పాను. ఎందుకంటే కోరి వచ్చిన అవకాశాన్ని కాదనరాదు. ఎప్పుడు కూడా మనకు అవకాశం, ఎప్పుడు అన్ని సందర్భాలు భౌతికంగా చూసినా ఆధ్యాత్మికంగా చూసుకున్నా అవకాశాలు వస్తూ ఉంటాయి. వచ్చిన అవకాశాలు మనం తప్పగా వినియోగించుకోవాలి. కోరరాదు, కోరి వచ్చింది కాదనరాదు. ఆధ్యాత్మికంగా కోరరాదు, కోరి వచ్చింది కాదనరాదు. పత్రిసారి చెప్పింది ఇది కూడా ఈ మాట. సో దయచేసి ఆధ్యాత్మికంగా మనకి ఏ అవకాశం వచ్చినా కూడా తప్పనిసరిగా వినియోగించుకోండి. అలాగే నేను పాతవాడిని కొత్తవాడిని అని లేదే, ఏం తెలిస్తే అది చెప్పాలి. సార్ చెప్పారు కదా, ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు. అలాగా నేనేదో పెద్ద వక్తరి కాదు, పెద్ద జ్ఞానిని కాదు. ఏదో ఆ స్వామి నా ద్వారా, ఆ పత్రిజీ స్వామి ఈరోజు నాలోకి వాకినే మీ అందరికి ఏది అవసరమో అది చెప్తారు, అది వినటమే అంతే. ఇది నో కామెంట్, నో జడ్జిమెంట్, నో ఆర్గ్యుమెంట్, నో ఇంటర్ఫిరెన్స్. సార్ చెప్పారు కదా, ఇది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. మనము ఎక్కువ కాదు, మనము ఏది ఎవరికన్నా తక్కువ కాదు. ఎప్పుడు ఇట్లానే మనం ఉండాలి. ఇకపోతే ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్, అంటే చాలా ఉంటాయి టాపిక్స్, బట్ ఈ రోజు మాట్లాడుకున్న టాపిక్ ఒకటే. మీరు అందరూ శాకాహారులు నాకు తెలుసు, కానీ మాంసాహారం ఎందుకు తినకూడదు, తింటే ఆరోగ్యం. మేడం నా వాయిస్ బాగానే ఉంది కదా? ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మాంసాహారం ఎందుకు తినకూడదు అనే పాయింట్, అంటే శాకాహారం ఏది తినాలనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మాంసాహారం మాత్రం ఖచ్చితంగా తినకూడదు. ఎవరికైనా మీరు చెప్పాల్సి వస్తే మీరు మారి ఉండొచ్చు, బట్ మీ ఫ్యామిలీ మారకపోయి ఉండొచ్చు, మీ పిల్లలు మారకపోయి ఉండొచ్చు, మీ చుట్టుపక్కల చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరైనా మారకపోయి ఉండొచ్చు. వారికి మనం చెప్పాలంటే కొన్ని పాయింట్లు దీని గురించి మనకు తెలియాలి, సైన్స్ తెలియాలి. సైన్స్ తెలియనంత వరకు కూడా మనం ఏమి చేయలేము. ఒకటి కర్మ సిద్ధాంతం. ఒక్కటి ఆలోచిద్దామండి, దయచేసి వినండి ఒక్క పాయింట్. మనం భగవంతుడిని తెలుసో తెలియకో తప్పులుంటే మన్నించండి, క్షమించండి అని అడుగుతాం కదా. ఎందుకు అడుగుతున్నాం? భగవంతుడు మనకన్నా గొప్పవాడు,
భగవంతుడు మనకన్నా శక్తివంతుడు, మనకన్నా అన్ని విధాలుగా ఆయన పైనే ఉన్నాడు కాబట్టి మనం కింద ఉన్నాం కాబట్టి తెలుసో తెలియకో తప్పులుంటే మన్నించండి, క్షమించండి అని అడుగుతున్నాం. ఎలా అడుగుతున్నాం? మన్నిస్తారని, క్షమిస్తారని నమ్మకంతో అడుగుతున్నాం. మన్నించారు, క్షమించారు కాబట్టి ఇంకా భూమి మీద మనకు నౌకలు ఉన్నాయి. లేకపోతే ఎప్పుడు మనం చేయకూడదు అంటే వెళ్ళిపోవాల్సిన వాళ్ళు అయిపోతాం. సో అయితే మనకన్నా పెద్దవాళ్ళు మనం క్షమించు, మనకన్నా శక్తివంతుల్ని కాపాడని కోరుతున్నాం కదా. మరి మనకన్నా ఒక్కసారి ఆలోచించంటే ఏది ఇస్తే అదే కదా పుచ్చుకుంటాం. మనకన్నా చిన్నవైనటువంటి మేకలు, కోడులు ఉన్నాయి కదా, అవి కూడా పాపం కన్నీరు పెట్టుకుని అడుగుతున్నాయి దాని భాషలో. కానీ దాని భాష మనకు అర్థం కాక వాటిని కోసుకొని మనం తింటున్నాం. సో మన కింద వాటిని మనం క్షమించే ఒక నైజం మన దగ్గర లేకపోతే భగవంతుడు మనల్ని ఎలా క్షమిస్తాడండి? ఈ పాయింట్ మనకు అర్థమవుతుందా? ఏదైతే మనం ఇస్తామో అదే పుచ్చుకుంటాం. మన కింద అంటే కోడి మేక జాతి అనేది అంటే ఫస్ట్ వచ్చేది ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము, దైవ సామ్రాజ్యము. మనం మానవ సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యం ఎదగాలంటే కింద సామ్రాజ్యాన్ని అందరినీ కాపాడుకోవాలి. అక్కడి నుంచి మనం వచ్చాం. అవన్నీ మనకి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అనమాట. అంటే మనకన్నా కింద జనములు అనమాట అవి. సో అవి కూడా మన జాతికి వస్తాయి త్వరలో. సో వాటిని మనం చంపుకొని తింటే మనం వాటిని క్షమించినట్లే కదా. మరి భగవంతుడు మనల్ని ఎలా క్షమిస్తాడండి? మనల్ని ఎలా మంచిగా దీవిస్తాడండి? తెలుసో తెలియకో చేసిన తప్పులు మన్నించు, క్షమించు అంటున్నావు కదా. పాపం అవి కోరుతున్నాయి కదా. మేము ఏం పాపం చేసాం, మా బతుకు మేము బతుకుతున్నాము, మమ్మల్ని ఎందుకు మీరు చంపుతున్నారు? తన మూగ భాషలో కన్నీటితో అడుగుతున్నాయి. మీరు చూడండి ఒకసారి, ఒక కోడిని కోస్తే పక్కన 100 కోళ్ళు ఉంటాయి. 100 కోళ్ళు కన్నీరు చూడండి ఒక్కసారి. అవి కిందన వేలబడి తీసుకెళ్తుంటుంటే ఎంత కష్టంగా ఉంటుందో వాటన్నిటికీ కూడా. అవి మనలాగా బతకడానికి, భూమి మీద స్వేచ్ఛగా బతకడానికి వచ్చినాయి. మరి మన స్వేచ్ఛను ఎవరిని హరిస్తే మనకి ఎలా ఉంటుంది? మనకి సంఖ్యలు కట్టేసి ఒక గదిలో పెడితే మనకి ఎలా ఉంటుంది? మరి వాటిని కూడా అలా పెట్టడం ఎంతవరకు న్యాయం? ఒక్కసారి నేను రామచిలుకలు పెంచితే కూడా నాకు నచ్చదు. అవి స్వేచ్ఛగా బతకడానికి వచ్చాయి. మనం ఎట్లా వెయ్యాలనుకుంటే గింజలు మేడ మీద తీసుకెళ్లి గోడల మీద వెయ్యండి, అవి తినిపోతాయి. అంతేగాని మనం దాన్ని పెట్టి గింజలు వేస్తామని చెప్పాల్సిన మనకేం లేదు కదా. ఇంట్లో ఎక్వేరియం పెట్టి చేపలు పెడతారు, అది కూడా నాకు నచ్చదు. మా ఇంట్లో ఉండదు. ఎప్పుడైతే నేను ఈ మార్గంలోకి వచ్చి చెప్పేశాను, వెళ్ళి అవి చెరువులు వదిలేసేద్దాం, మరి ఇంట్లో ఎక్వేరియం కూడా వద్దు, మనకు వద్దు. దేన్ని బంధించినా వాటిని స్వేచ్ఛను హరిస్తే అది మనం కూడా స్వేచ్ఛను కోల్పోతాం. రామదాస్ సినిమాలో చూసాం కదా, ఆయన రామచిలుకను పెంచితే లాస్ట్ లో ఎక్కడికి వెళ్తాడని జైలుకి వెళ్తున్నాడు కదా. సో జైలుకి వెళ్తాడు కదా. సో అలా జైలుకి వెళ్ళేటప్పుడు ఆ రోజు ఆయన తెలిసింది కదా, ఎంత రామభక్తుడైన ఆయనకి రాముడు కాపాడగలిగాడా? ఎప్పుడైతే ఆయన శిక్ష అయిపోయిందో అప్పుడు తర్వాత కాపాడగలిగాడు. మనకు కూడా అంతే. సో తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేసాం, తప్పులు చేసాం. ఇకనైనా వాటిని మారుకుందాం. ఎందుకంటే ఒక మంచి మార్గంలోకి వచ్చాం. మంచి మార్గంలోకి వచ్చి ఇంకా మనం ఆ మంచిని వ్యతిరేకిస్తూ అంటే చెడు చేసే వాళ్ళకి మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్? నేను తిననండి, మా పిల్లలు తింటారు కదండి, వారు తెచ్చి ఇస్తానండి పొట్లాలు, మాంసం పొట్లాలు, అది తప్పే కదా. నేను తిననండి కానీ వండుతానండి తల్లులు, నేను తిననండి కానీ వడ్డిస్తానండి. అంటే ఏదైతే కర్మ భాగం ఉందో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే. అంటే కర్మ భాగము అంటే దట్ మీన్స్ ఏంటంటే ఎవరైతే అంటే చూసారా, ఎలా అంటే ఒక ప్లేట్లోకి మనకి ఒక మాంసాహారం రావాలి అంటే ఎవరైతే దాన్ని పెంచుతారో, ఎవరైతే దాన్ని అమ్ముతారో, ఎవరైతే దాన్ని కట్ చేస్తారో, ఎవరైతే పొట్లాలు కట్టి ఇంటికి తెస్తారో, ఎవరైతే దాన్ని మళ్ళీ శుభ్రం చేసి ఉప్పు కారాలు పెట్టి వండి దాన్ని చేస్తారో, దాన్ని ప్లేట్లలో వడ్డిస్తారో, ఎవరైతే తింటారో, ఇలా అందరికీ కూడా కర్మలో భాగం ఖచ్చితంగా వస్తుందండి. నేను తినను కదా, నాకేమీ సంబంధం లేదు అని మాత్రం దయచేసి అనుకోవద్దు. మీరు తినకపోయినా తినే వాళ్ళకి సహకరించొద్దు. తింటున్న వారికి కాస్త అర్థమయ్యే రీతిలో ప్రేమతో చెప్పండి. ఎందుకంటే మనం కోపంతో అరిచి గీ పెట్టినా కూడా వారు మానరు. ఒకటి గుర్తుంచుకోండి, వారు మానాలనుకుంటేనే వారు మానుతారు. నేను ఎవరికైనా మానమని చెప్పను, మారండి అని చెప్తాను. నేను తెలియక తప్పులు చేశాను, నేను తెలియక తిన్నాను. ఎప్పుడైతే గురువుల మార్గంలోకి వచ్చానో ఆ రోజు నుంచి ఈ రోజు గత 20 సంవత్సరాలకు 19 ఏళ్ళుగా ముట్టుకోలేదు. ఎందుకు? నాకు అర్థమైంది. ఎక్కతో సహా దేన్ని ముట్టుకోను. మా పిల్లలకి చెప్తాను, నాన్న తింటారా తినండి, కానీ కర్మను మాత్రం తీసుకోవడానికి రెడీ ఉండండి, అప్పుడు మీరు తినండి. ఎందుకంటే ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఆల్సో హ్యావ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. అంటే మనం చేసిన ప్రతి చర్యకి అంతే స్థాయిలో వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. అంటే చేసిన కర్మనే ఆ కర్మ అనుభవించేదాకా మనకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. భక్త తుకారం గారు ఒక మాట చెప్తారు,
తినేటప్పుడు ఒక సుఖం ఉంటుందండి. ఆ సుఖాన్ని కోసం తినేటప్పుడు, ఆ సుఖం వల్ల వచ్చేటటువంటి ఆ పాపం తాలూకా కర్మ అనుభవించినప్పుడు తెలుస్తదంట ఆ బాధ ఏంటనేది. జస్ట్ పూర్వీకులు అంటే పూర్వీకులు కాదు. అంటే మా అమ్మ, నాన్నమ్మలు, తాతమ్మలు ఎవరు ఉంటారు కదా ఇంట్లో. వారిని ఒక్కసారి వెళ్లి అడగండి. ఏ జన్మలో ఏ పాపం చేశానురా అనుభవిస్తున్నానురా అంటారు. చెక్ చేసుకోండి ఒకసారి. 100కి ఒక్కరో ఇద్దరో పక్కన పెడితే 98 మంది వరకు ఇలాగే మాట్లాడతారు. ఏ జన్మలో ఏ పాపం చేశానో అంటే మంచం మీద ఉంటారు. తినలేరు, పడుకోలేరు, నడవలేరు. వాష్‌రూమ్‌కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది. డైపర్‌లు మార్చుకుంటూ బ్యాడ్ స్మెల్స్‌లో బతకాలనేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి వృద్ధాశ్రమాలకెళ్ళి, లేదా హాస్పిటల్స్‌కి వెళ్ళి, లేదా మన ఇంట్లోనే పెద్దవాళ్ళు ఉంటారు కదా! అమ్మమ్మలు, తాతమ్మలు ఎవరో ఉంటారు కదా! వారిని కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఎంత ఇబ్బంది పడుతున్నారు. మనం అతీతులమా? మనమేమన్నా పునీతులమా? వీటికేమైనా తప్పించుకోగలిగే మార్గం ఉందా? ఉంది. ఖచ్చితంగా ఉంది. ఉరిశిక్ష వేసిన ఖైదీకే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే క్షమించి విడిచిపెడుతున్నారు. అవునా? కాదా? అంటే ఒక మనిషిని చంపితేనే ఉరిశిక్షకే మనకి క్షమాభిక్ష ఉండేటప్పుడు, చిన్న చిన్న కోళ్ళు, మేకలు మనం చంపాం గాబట్టి, ఇక పైన మనం చెయ్యం కాబట్టి గతంలో చేసిన కర్మలుంటాయి గాబట్టి, ఆ కర్మలైతే ఖచ్చితంగా అనుభవించాలి. కానీ ఎప్పుడైతే నోరు తెరిచి నాయనా తినొద్దు, బాబు తినొద్దు, నాకు యోగాకొచ్చిన ప్రతి ఒక్కరికి మీకు కాళ్ళు పట్టుకుంటాను. మీకు కాళ్ళు పట్టుకొని క్లీన్ జేస్తాను. అవసరమైతే అదే ఏమంటారు వాటర్ పెట్టి శుభ్రం జేస్తాను. దయచేసి ఇక నుంచైనా మారండి. మారండి. మానండి కాదు మారండి. మనం ఎప్పుడు ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాల. ఎందుకంటే నీ మనసుకి అనిపించింది నువ్వేం చేయలేవు. నేనైనా ఏం చేయలేను. నాకు మొదట్లో ఎవరైనా చెప్పినా కూడా పెద్దగా నాకు ఇదిగా ఇష్టపడేవాడిని కాదు. తర్వాత తర్వాత అలా అలా అర్థమైంది. అప్పటినుంచి నేను పూర్తిగా మానేశాననమాట. సో, సరే విషయం పక్కన పెడితే ఏంటంటే, కర్మ ఒకటుంది. కర్మ చేసినప్పుడు సుఖంగానే ఉంటుంది. కానీ ఆ కర్మను అనుభవించినప్పుడు తెలుస్తుంది దాని బాధేంటో. అయ్యో! అప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం ఉంది? ముసలైపోయాక నేను మానేస్తానంటే ఏం ఉపయోగం ఉంది? ఎప్పుడైతే మనము ఈ శాకాహారం అంటే మాంసాహారం తింటూ ఉంటామో, తినేటప్పుడు ఏవైతే ఆత్మలుంటాయో అవి మన చుట్టూ తిరుగుతుంటాయట. ఆ కోడి ఆత్మ, మేక ఆత్మ. వీడెప్పుడు అప్రమత్తంగా ఉంటాడో ఒకటేద్దామా అని. కొంతమంది బండి మీద ఎళ్తుంటరు. ఇలా ఎళ్తుంటుంటే ఏమోనండి నాకు మైకమ్మినట్టు అయిపోయింది. ఇలా సడెన్‌గా పడిపోయానండి అంటారు. సడెన్‌గా పడిపోవడం ఉండదు. నువ్వెప్పుడైతే అప్రమత్తంగా ఉండో ఆత్మ అందులోకి చేరి నీకు యాక్సిడెంట్ చేపిస్తదనమాట. ఎన్నో సార్లు మనం చూసి ఉంటాం ఇలాంటివి. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. నా వల్ల నేనేం చేయలేదండి కానీ ఇది జరిగిందండి అంటాం. ఆత్మలెప్పుడు పక్కనే ఉంటాయి. సో, ఎప్పుడైతే నాయనా కోడి తినొద్దు, మేకని తినొద్దు, చేపని తినొద్దు, రొయ్యని తినొద్దంటే ఆత్మలు ఏం చేస్తాయట, నా జాతిని బతికించడానికి ఈయన తపన పడుతున్నాడు. తప్పైతే చేశాడు. పాపం చేశాడు. పశ్చాత్తాపపడుతున్నాడు. పరివర్తన చెందాడు. ప్రాయశ్చిత్తం ఏంటి? ఇక పైన ఎవరికీ గూడా తినొద్దని అడుగుతున్నాడు. అందరికీ చెప్తున్నాడు. సో, నా జాతిని కాపాడుతున్నాడని అవి క్షమించి వదిలేస్తాయి మనల్ని. ఇది క్షమాభిక్ష పెట్టడం అంటే. అంతేగాని నేను మానేశాను కదా! నా పిల్లలు తింటారు. మా ఆవిడ తింటుంది. మా ఆయన తింటాడు. లేకపోతే మా చుట్టాలు బంధువులొస్తే వండితే మేము మాత్రం తినమండి. ఇలా చెప్పడం అయితే రాంగ్ అన్నమాట. దయచేసి ఇక పైన ఎవరైనా మన ఇంట్లో కనీసం మన చుట్టుపక్కల బంధువులు గాని, ఎవరైనా స్నేహితులు గాని, ఎవరైనా తింటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా తినకూడదు. ఎందుకు తినకూడదో కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా చెప్పండి. అలాగే అలాగే ఇంకొక మాట ఏంటంటే హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఒక పైన అంతస్తులో జరిగింది. వీళ్ళొచ్చారు. ఫైర్ ఇంజిన్ వాళ్ళొచ్చారు. కాపాడడానికొచ్చారు. కాపాడడానికొస్తే ఇక్కడేం జరిగింది? ఆహ్, పైకెళ్ళి మంటలు ఆపుతున్నారు. ఆపుతుంటుంటుంటే ఒక ఫ్యామిలీ వచ్చి చెప్పిందనమాట. "ఏవండీ మా ఇంట్లో ఒక పిల్లిని పెంచుకుంటున్నాం. పిల్లి లోపల ఉండిపోయిందన్నారు." ఇంకొక ఇద్దరికి, ముగ్గురికి కాపాడడానికి అవకాశం ఉందనేసంటే పిల్లి, కుక్కలు పెంచుకుంటున్నారట. వాటిని కాపాడమని వాళ్ళు కోరారు. కోరితే అలాగే ఫ్రిడ్జ్‌లో వంకాయలు, టెంకాయలున్నాయి. వాటిని కూడా తెచ్చేయండి అడిగారు. ఆ ఫైర్ ఇంజిన్ వాడు దేన్ని తీసుకొస్తారు? కొబ్బరికాయలు తీసుకొస్తారా? వంకాయలు తీసుకొస్తారా? ఆ పిల్లిని కు లేదా ఆ కుక్క పిల్లని తీసుకొస్తారా? ఒకసారి ఆలోచించండి. అంటే అక్కడ ఏమని ఆలోచిస్తాం? ఒక ప్రాణి కదా ఇది అని ఆలోచించి ఆ పిల్లిని, కుక్క పిల్లని తీసుకొస్తున్న వంకాయలు, టెంకాయలు తీసుకురారు కదా! సో, అలాగే అంటే మనం శాకాహారులమే గాని మనం గూడా కొన్ని ఆకులు, అల్లములు, పండ్లు, కాయలు తీస్తున్నాం కదా! తింటున్నాం కదంటే, ఒక పండు గాని, ఒక కాయ గాని చెట్టు నుంచి వేరు చేస్తే మరొక కాయ గాని, పండు గాని వస్తుంది.
అదే ఒక కొమ్మను తీసినా కూడా ఇంకో కొమ్మ వస్తుంది, ఒక ఆకును తీసినా ఇంకో ఆకు వస్తుంది. అదే కోడి నుంచి ఒక కాలు నుంచి ఏం తీసేస్తే ఇంకో కాలు చేయి వస్తుందా? మెడ తీసేస్తే ఇంకొక మెడ వస్తుందా? ఒకసారి ఆలోచించండి. అంటే అద్వైతంగా వాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు, అవి మన కోసమే పుట్టాయి. నరమాంస పక్షులు ఉంటారండి అటవీ ప్రాంతంలో. అయితే వాళ్ళు మనం తినడానికే పుట్టారు. సో మనం వారు తినడానికే పుట్టాం, వెళ్ళి మన పిల్లలు వాళ్ళకి ఇచ్చేద్దాం ఆహారం కింద? కాదు కదా. మనకు విజ్ఞత ఉంది కదా. సో మన పిల్లలైతే ఒకటి, ఆ కోడి మేక పిల్లలైతే ఒకటి కాదు కదా. సో వాటిని దయచేసి, తెలియక తప్పులు చేసాం, తెలిసికపోయినా మారుదాం, మార్చుకుందాం, మన లైఫ్ ని మనం మార్చుకుందాం. చెప్పాను కదా, ప్రతి కర్మకి దానికి ఆపోజిట్ గా కర్మఫలం ఉంటుంది. ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండగలగాలి. నన్ను ఏం చేయదు అనుకుంటే మన అజ్ఞానమే. తెలుసో తెలియక తప్పులు చేస్తాం, కానీ తెలిసిన తర్వాత మారడం అనేది మానవ లక్షణం. మానవుడు అంటే ఎందుకే మనకి భగవంతుడు నోరిచ్చాడు, చెవులు ఇచ్చాడు, విజ్ఞత, విచారణ, విశ్లేషణ మనకు ఉన్నాయి. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఇవన్నీ తెలుసుకోవాలండి. ఎందుకంటే మాంసాహారము ఒక్కటి ఆలోచించండి, నాలుక వరకు రుచి తెలుస్తుంది. నాలుక నుంచి కిందకి దిగితే కడుపు నిండిందనే తెలుస్తుంది, కానీ ఇంకా రుచి తెలుస్తుందా అండి? తెలియదు కదా. సో 4 అంగుళాల నాలుక రుచి కోసం 6 అడుగుల శరీరాన్ని పాడు చేస్తున్నామే, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇలా మీరు అడగాలి. ఇక్కడ మీరు తినరని నాకు తెలుసు, మీరు అందరూ తినేవాళ్ళు కాదని నాకు తెలుసు. కానీ తినేవాళ్ళు, ఎందుకంటే సార్ ఏం చెప్పారు, భూమి మీద ఆఖరి మానవుడు కూడా శాకాహారిగా మారేంత వరకు కూడా మనం శాకాహార జగత్తు మనం తయారు చేసేంత వరకు కూడా మనం రావాలి. ఒకసారి ఆచార్య శ్రీనివాస్ అని శాకాహార ర్యాలీలు చేస్తుంటారు, మీకు ఐడియా ఉంటుంది, గెడ్డాలు ఉంటాయి. ఆయనకి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మంచి మాట అడిగారు. ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడిగారు అనమాట. అడిగితే ఏమని అడిగారు తెలుసా? అయ్యా, ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు ఉంటే మీరు ఒక్క మాంసాహారం మానేయండి అనే ఒక్క సమస్యను పట్టుకునే ఊరూరు, జిల్లా జిల్లా తిరుగుతున్నారు ఎందుకో అని అడిగారు. ఆయన ఒక మంచి మాట చెప్పారండి, అన్ని సమస్యలకి మూల కారణం మాంసాహారమేనంట. చూసుకోండి ఒక్కసారి. అన్ని సమస్యలకి మూల కారణం మాంసాహారం. ఎలాగో చెప్తాను వినండి అన్నారు. అన్న తర్వాత మంచి మాట చెప్పారు. ఏంటి తెలుసా అది? జనరల్ గా చూడండి, మన తెలంగాణ ఏరియాలో అంటే అన్ని ఏరియాలో అలానే ఉంటది. మాంసం ఆంధ్రాలో కూడా ఉంటది. మాంసాహారం ఉండాలంటే పక్కన ఒకటి ఉండాలండి. ఏంటిది? మాంసాహారం తినేటప్పుడు ఒక సీసా కావాలి అడుగుతారు జనరల్ గా, అవునా కదా? ఈ రెండు కలిసిన తర్వాత మనిషికి ఇంకొకటి కావాలి, కోరికలు పెరుగుతాయి, వాడికి ఇంకేదో కావాలి. ఆ టైంకి అది కుదరకపోతే ఎవరైనా ఒకటే ఆయనకి. సో అత్యాచారం కూడా రెడీ అవుతున్నారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళ అమ్మాయిలను కూడా 60-70 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఆ ఆ ఆ పరిస్థితి, ఆ పశు ప్రవృత్తి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఆహారము, తీసుకున్నటువంటి ఇది, ఈ రెండు కూడా మనిషిని పాడు చేస్తున్నాయి. కాబట్టి ఏదైతే మూలం ఉందో దాన్ని తీసేస్తే మిగతావన్నీ ఆగిపోతాయి కదా ఆటోమేటిక్ గా. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఒకటి 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 అక్కడ ఆడికి తల్లి, చెల్లి, అమ్మ, ఆలి అనే ఒక భేదాన్ని కోల్పోతున్నాడు. లోపల ఒక పశు ప్రవృత్తి వస్తుంది. పశువులు తినే ఆహారాన్ని మనుషులు తింటే ఏమవుతుందండి? పశు ప్రవృత్తి రాకపోతే ఇంకేమవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఇవాళ జనాలు వ్యక్తులను చంపడానికి ఈజీగా వెళ్తున్నారండి. అసలు ఇది పూర్వం ఏంటంటే సైనికులకి పెట్టేవారండి. ఎందుకంటే సైనికులు వెళ్ళి చంపడానికి వారు కత్తి గన్ను పట్టుకొని తిప్పేటప్పుడు ఎదుటి వ్యక్తికి రక్తం వస్తుంది. ఆ రక్తాన్ని చూసి వీడి కళ్ళ కింద పడిపోతాడు. పడిపోతే వాడు అంటే కాపాడలేడు కాబట్టి వాళ్ళకి మాత్రమే పెట్టేవారు. మీకు ఐడియా ఉందా లేదా? పూర్వం సైనికులకు మాత్రమే పెట్టేవారు. ఎందుకంటే వీడు చిన్నప్పటి నుంచి అంటే ఈ కోడి మేక తినడం వల్ల ఆ రక్తాన్ని చూసి వాడు రేపు సైన్యంలో ఏదైనా జరిగినా కూడా దాన్ని తట్టుకోగల కెపాసిటీ ఉంటుంది, వారికి మాత్రమే పెట్టేవారు అనమాట. దాన్ని అలా 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 అందరూ రుచి కోసం ఇప్పుడు చెప్పేసి ప్రతి ఒక్కరు ఫ్యాషన్ గా తింటారు. ఒక 25 ఏళ్ల క్రితం చూసుకుంటే ఏదో ఆదివారం, మంగళవారం అన్నట్టు ఉండేదండి. ఇప్పుడు అలా లేదు. ఎందువల్ల అంటారు? కారణం ఏంటంటారు? అందరి దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది, ప్రతిరోజు తినొచ్చు, తింటేనే గొప్పోళ్ళం. నాకంటారు ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఇదేదో పెద్ద గొప్ప విషయంలో చెప్తుంటారు. ముక్క లేకపోతే ముద్ద దిగదంట. సో చెప్పాను కదా, కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఆ కర్మను మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంది. కాబట్టి దయచేసి మాంసాహారం మనం ఎలాగో విడిచిపెట్టాము, కనీసం మన పక్కన ఉన్న 10 మందిని మనం మార్చగలిగినా కూడా మన జీవితం ధన్యమైనట్లే. చెప్పాను కదా, ఇక నుంచి తినము, దానికి శిక్ష లేదు. గతంలో తిన్నాము, మరి దానికి శిక్ష ఉంది కదా. ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే తెలుసుకున్నాము తినకూడదని పాపము,
బాధపడుతున్నాము, పశ్చాత్తాపము, పరివర్తన. ఇక మనం మారేము, ప్రాయశ్చితం, పక్కనున్న వారిని తినొద్దని మనం అడగాలన్నమాట దయచేసి. అప్పుడే మనకి క్షమాభిక్ష కలుగుతుంది. ఆ పరమాత్మ మనకు క్షమాభిక్ష ఇచ్చి, చదివితే గోటితో పోవాల్సింది, సారీ గొడ్డలతో పోవాల్సింది గోటితో పోతుంటే చిన్నది అయిగా పోతుంది అనమాట. రాకుండా అయితే మాత్రం కర్మను ఎవరు ఆపలేరు అంటారు కదా, గొడ్డలతో పోవాల్సింది గోటితో పోతుంది సామెత అనమాట. సో అలా చిన్న కర్మలు ఇచ్చి మనకు ఆపేస్తారు అనమాట. కాబట్టి దయచేసి ఇక్కడి నుంచైనా మనము దాన్ని తినొద్దు. నిన్న ఒకసారి నేను విన్నాను, శాకాహార ర్యాలీలు అంటారంట. నాకు రాయి జగపతిరాజు గారని మన ప్రకృతి వ్యాలీ అధినేత నాకు చెప్పడం జరిగింది అన్నమాట. శాకాహార ర్యాలీలు అంటే ఏమి తినాలో అనేది మనుషులందరికీ తెలుసండి. కానీ ఏమి తినకూడదో ఖచ్చితంగా మనం ప్రజలకు చెప్పాలి. సో ఇది సద్భావన, అంటే సద్భావన, మంచి భావన కలిగించే ర్యాలీ చేయాలి తప్ప శాకాహారం తినండి, మాంసాహారం తినొద్దు అని అంటే మాంసాహారం తినద్దు ఖచ్చితంగా చెప్పాలి. సపోజ్ పిల్లలు మనకి ట్రాఫిక్ లో వెళ్తున్నారు, ఫస్ట్ టైం మీరు బండి ఇచ్చారు, ఇచ్చినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, రెడ్ వస్తే ఆగాలి, ఎల్లో వస్తే రెడీ అవ్వాలి, గ్రీన్ వస్తే వెళ్ళాలి అని నాకు తెలుసు కదా. గ్రీన్ వస్తే వెళ్ళాలనే సంగతి చెప్పినా చెప్పకపోయినా అందరూ వెళ్తారు కాబట్టి వాడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడు, అవునా కాదా? కానీ రెడ్ వస్తే ఆగాలి మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాలి. మీరు శాకాహారం తినాలా, లేకపోతే ధాన్యాలు తినాలా, డ్రై ఫ్రూట్స్ తినాలా, ఫ్రూట్స్ తినాలా, ఇవి తినాలా మనం చెప్పాల్సిన పని లేదండి, వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా మాంసాహారం తినకూడదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఇది చెప్పకపోతే మనం మన పిల్లలకి మనం కర్మ సిద్ధాంతం నుంచి తప్పించిన వాళ్ళం కాదు. మన పిల్లలకి ఎంతో ఆస్తులు ఇవ్వచ్చు, అంతస్తులు ఇవ్వచ్చు, కానీ ఈ కర్మ నుంచి బయటకు వచ్చే మార్గం మనం చెప్పకపోతే మన పిల్లలకి ఏమిస్తే మాత్రం ఏం ఉపయోగం అండి? ఏమిస్తే మాత్రం ఏం ఉపయోగం? మీరు కోట్ల ఆస్తి ఇచ్చారు, కానీ వాడు కర్మలు చేసి వాడు హాస్పిటల్ పాలయ్యి, లేదా యాక్సిడెంట్లు పాలయ్యి, చేతులు కాలు ఎరగొట్టుకొని, లేదా బర్నింగ్ యాక్సిడెంట్ జరుగుతుంటుంటే ఎన్నో జరుగుతున్నాయి లేదా? తటవర్తి రాజ్యలక్ష్మి గారు, మీకు పేరు వినే ఉంటారు, తటవర్తి రాఘవరావు గారి భార్య. ఆవిడ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక ధ్యాన ప్రచారంగా వెళ్లే భాగంలో తెల్లవారు లేచి టీ పెట్టుకుందామని టీ పెట్టుకున్నారు. ఆవిడ చీర ఎలా వెళ్ళి ఏదో టీ పొడి తీయబోతుంటే చీర కాలి శరీరం 85% కాలిపోయింది. ఆమె ఏమన్నారో తెలుసా? నేను ఈ జన్మలో శాకాహారం అయితే అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు వైశ్యాస్ కాబట్టి వాళ్ళు ఏం తినరు, తినకూడదు. నేను శాకాహారాన్ని నేను తినలేదు, కానీ మరి ఒళ్ళు ఎందుకు కాలిపోయింది? గత జన్మలో ఎన్ని తండూరు చికెన్లు తిన్నానో, ఎన్ని కోడులు కాల్చుకొని తిన్నానో, ఇవాళ నా శరీరం కాలిందని ఒక చిన్న మాటతో చెప్పి ఎంత ఎంత అద్భుతంగా తన శరీరం ఎంత కాలిపోయినా కూడా తన ఉదాహరణగా తీసుకొని చెప్పారండి. తెలుసా ఈ మాట? విన్నారు ఎప్పుడన్నా? తటవర్తి రాజలక్ష్మి గారు చెప్పారు. 85% కాలిపోయిందండి. అయితే పత్రి సారు అప్పటికి వీళ్ళ పరిచయం ఉండడం ఈవిడ మహద్భాగ్యం. ఆవిడ జరిగిన చిన్న సంఘటన మీకు చెప్తాను. అపోలో హాస్పిటల్ హైదరాబాద్ తీసుకెళ్ళి భీమవరంలో వారికి ఆ ట్రీట్మెంట్ జరగగా ఇబ్బంది పడుతూ ఉండంటే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లక్షలు ఖర్చు పెట్టారంట. వాళ్ళు చెప్పారు కష్టం అండి బతకడం, 85% కాలిపోయారు అని చెప్తే అప్పటికే రాఘవరావు గారికి పత్రి సార్కి మంచి పరిచయాలు, సంబంధ బాంధవాలు ఉండడం వల్ల వెంటనే హాస్పిటల్కి వచ్చి ఆ తల్లిని ఒళ్ళో పడుకోబెట్టుకొని నీకేం కాదమ్మా, నేనున్నాను, నేను చూసుకుంటాను అన్నారంట. గురువుల యొక్క నమ్మకంతో ఏం జరిగిందంటే అక్కడ ఆవిడ గురువుని నమ్ముకున్నారు కాబట్టి చక్కగా కాపాడబడ్డారు. ఆవిడ హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు డైలీ వచ్చి ఆవిడకి మంచి మంచి పాటలు, మంచి మంచి జ్ఞానం ఇచ్చి నీకేం కాదమ్మా, నువ్వు ఎన్నో దేశాలు తిరిగి ధ్యానం చెప్పాలమ్మా, నువ్వు ఉంటావమ్మా, నీకు చాలా వయసు ఉందమ్మని చాలా చక్కగా చెప్పారంట, అద్భుతంగా చెప్పారు. కాబట్టి ఆవిడ చక్కగా బతికారు. గత 22 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో ఆ క్లాసులు నిర్వహిస్తూ 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు ఆచరిస్తూ ఎంతో మందికి జ్ఞానాన్ని పంచిపెడుతూ అక్కడితో ఆగకుండా 3 రోజుల తర్వాత మొత్తం 2 రాష్ట్రాలు తిరుగుతూ అప్ టు కర్ణాటక కూడా తిరుగుతూ 3-4 రాష్ట్రాలు తిరుగుతూ భార్యాభర్త ఇద్దరు, ఆయనకి 78 సంవత్సరాలు, ఈవిడికి 75 సంవత్సరాలు, ఇంత వయసులో కూడా అవిశ్రాంతంగా కష్టపడుతున్నారంటే నిజంగా వారి గురువుకి ఇచ్చిన మాట ఎంత గొప్పదో చూసుకోండి. ఆ రోజు 85% కాలిపై పెద్ద పెద్ద డాక్టర్స్ చేతులు ఎత్తిస్తే, కానీ ఈ రోజు ఒకసారి ఆలోచించారా? ఆవిడ జీవితం పొడిగించబడిన తర్వాత ఏం జరిగింది? వల్ల మొత్తం ధ్యాన ప్రచారం కోసం వారి జీవితాలు త్యాగం చేశారు ఇద్దరు భార్యాభర్తలు కూడా. ఎప్పుడో 22 ఏళ్ల క్రితం వాళ్ళకి చనిపోవలసిన ఆవిడ ఇవాళ
మన గురువుల యొక్క సహకారంతో కాపాడబడి ఇప్పుడు ధ్యాన ప్రచారం కోసం పూర్తిగా వాళ్ళ జీవితాన్ని ధారపోస్తున్నారు. సో మనం ఇది అంతా కూడా వీళ్ళందరినీ తీసుకోవాలా. ఏంటి ఇవన్నీ ఉదాహరణలు అనుకోకండి, మన ఎదురుగా కనిపిస్తున్న వారి జీవితాలు, అది కనిపిస్తున్న జీవితాలు మనం తీసుకోవాలి. నేను L1 క్లాస్ కని మన విజయవాడ మానసరోవరంకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది మన భత్రిజీ గారి శిష్యులైనటువంటి డాక్టర్ జీకే గారి తాలూకా శిష్యులు వచ్చి మాకు రోజుకి ఒక మాస్టర్ వచ్చి క్లాస్ చెప్పేవాడు. వారందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మేము ఎప్పుడో చనిపోవలసిన వాళ్ళండి, పత్రి సార్ దయ వల్ల, డాక్టర్ జీకే గారి దయ వల్ల ఈ రోజు ఇంకా మాకు భూమి మీద నౌకలు ఉన్నాయి. సో మేము అంటే చనిపోవలసిన వాళ్ళు డాక్టర్లు చేతులెత్తేసి 2-3 ఖచ్చితంగా 6 మాసాలు చనిపోతారు అనుకున్న వాళ్ళు ఈ రోజు ఏమైంది, ఖచ్చితంగా వాళ్ళు బతికి ఉండడం వల్ల వాళ్ళ ధ్యాన ప్రచారానికి వాళ్ళ జీవితాలు అంకితం చేశారండి. ఎంతో మంది నా కళ్ళారా చూశాను. మాకు దగ్గరలో అనకాపల్లి విజయలక్ష్మి మేడం అని చెప్పేసి ఆవిడ కూడా ఒక క్యాన్సర్ ప్రాబ్లంతో డాక్టర్స్ చెప్పారనమాట. మనిషి ఎంత తిన్ అయిపోయారు, అయితే వాంతులు లేకపోతే విరోచనలు అయిపోయి ఏం తిన్నా పొట్టలో ఇమిడేది కాదంట. సో తను బాగా లీన్ గా అయిపోతే జీకే గారి దయ వల్ల ఆమె మళ్ళీ హెల్దీ అయిన తర్వాత ఆవిడ జీవితాన్ని పూర్తిగా ధ్యాన ప్రచారానికి అంకితం చేశారు. మా కళ్ళారా మేము చూసాం. ఆవిడ విజయవాడలో ఆవిడ క్లాస్ చెప్పే విధానం గానీ, నవ్విస్తూ కవ్విస్తూ పాటలు పాడుతూ ఆటలు ఆడిస్తూ మమ్మల్ని ఆ రోజంతా ఉర్రుతులూగించారు అనమాట. అబ్బా, ధ్యాన మార్గం ఎంత గొప్పది, ఎంత ఆనందం. నిజంగా మనకి భౌతిక మార్గం ఉన్నప్పుడు ఎప్పుడు అసంతృప్తే ఉంటుంది, అవునా కాదా? అసంతృప్తి ఎప్పుడు చూడండి, వాడు కోటీశ్వరుడు అయినా కూడా అసంతృప్తే ఉంటుంది. వాడు నిన్న ఆలకించాను, ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే వాడికి తృప్తి ఉంటుంది భౌతిక మార్గంలో. ఆధ్యాత్మంలో ఒకటిన్నా చాలా హ్యాపీ అంటాం మనం ఈ రోజు. అంటే ఏంటి, మధ్య మార్గంకి వచ్చేసాం మనం. లక్ష్మీ గురించి ఎప్పుడు మాకు చెప్తారు, భౌతికవాద మత్తు వద్దు, ఆధ్యాత్మిక పిచ్చి వద్దు, రెండు మధ్య మార్గం. ఎందుకంటే మనము స్వధర్మము, కుటుంబ ధర్మము, సంఘ ధర్మము, గురు ధర్మము, ప్రకృతి ధర్మము, ప్రతి ధర్మాన్ని మనం పాటించాలి. నా స్వధర్మమే అని కూర్చుండిపోతానంటే మన కుటుంబం, మన భార్య భర్త పిల్లలు ఉంటారు కదా, వారి పరిస్థితి ఏంటండి? సో ఖచ్చితంగా స్వధర్మం పాటించాలి, కుటుంబ ధర్మం కూడా పాటించాలి, తర్వాత సంఘ ధర్మంకి వెళ్ళాలి, సంఘాన్ని మనం ఉద్ధరించడానికి వెళ్ళాలి. ముందు ఈ రెండు ఉద్ధరింపబడాలి, నీకు నువ్వు ఉద్ధరింపబడాలి, కుటుంబాన్ని ఉద్ధరించుకో, తర్వాత సంఘ ధర్మంకి వెళ్ళాలి. సో గురువుకు మాట ఇస్తాం మనం. గురువు ఎప్పుడు గురు శుశ్రూషాయిష విద్య అన్నారు. గురువుకి సేవ చేయడం ద్వారా మన విద్యను సంపాదించుకోవాలి. తర్వాత ఆ గురువు ఎప్పుడు మనల్ని మెచ్చుకుంటాడంటే, ఆ గురువు అంతోడు మనం అయితే గురువు మెచ్చుకుంటాడు. భగవంతుడు చూసారా, మానవ సేవే మాధవ సేవ అని ఒక మాట వచ్చింది కదా, ఎందువల్ల వచ్చింది అనుకున్నారు? అంటే అంటారు కదా, నారు పోసినోడే నీరు పోస్తాడని సామెతలాగా. అంటే ఎవరైతే నారు అంటే విత్తనాలు నాటాడో వాడే నీరు పోస్తాడని. మనకి భూమి మీద నూకలు ఇచ్చింది ఎవరు? ఆ భగవంతుడే. మనకి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదే? ఆయనదే. అయితే ఎప్పుడైతే మానవ సేవే మాధవ సేవ, భగవంతుడికి నచ్చే పనులు మనం చేయకూడదు, భగవంతుడు మెచ్చే పనులు మనం చేయాలి. ఏ భగవంతుడు కూడా తనకి అంటే చెప్తారు కదా, నారద మహర్షి ఒకసారి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు విష్ణుమూర్తి ఒక లిస్ట్ రాస్తుంటారు. ఏంటంటే, నన్ను ఎవరు ఎక్కువగా పూజిస్తారో ఆరాధిస్తారు, నన్ను అంటే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్ రాసుకుంటున్నాను అంటారు. నారదుడు ఎప్పుడు కూడా నారాయణ నారాయణ అంటారు, అంటే ఎప్పుడు ఆయన ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి అయితే మొదటి పేరు నాదే ఉంటారు కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే మొదటి పేరు ఆయనదే ఉంటుంది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ముల్లోకాలకు వెళ్ళి చెప్పుకుంటాడు అనమాట. ఇదే నాదే ఫస్ట్ పేరు స్వామి రాసుకున్నారని. తర్వాత 6 మాసాల పోయి మళ్ళీ ఇంకో లిస్ట్ రాస్తుంటారు. మళ్ళీ ఈయన నారదుడు వెళ్ళి చూస్తారు, ఏం స్వామి మనం లిస్ట్ రాస్తే మళ్ళీ ఇంకో లిస్ట్ రాస్తారంటే, ఎప్పటిదాకా నన్ను నచ్చేవాళ్ళు రాశాను, ఇప్పుడు నేనే నచ్చేవాళ్ళు రాస్తాను స్వామి అన్నారు. అయితే అప్పుడు నేనే ఉంటానేమో అని వెళ్తాను అనమాట. ఈయన చివరాఖరిలో పేరు ఉంటుంది అనమాట. అంటే మనము ఆయన పేరు తెలిస్తే మనం ఆయన నచ్చం, ఆయన ఏ పని చేస్తున్నాడో ఆ పని చేస్తేనే మనం నచ్చుతాం. ఇందాక అనుకున్నాం కదా, నారు పోసేవాడు నీరు పోయాలంటే మానవ సేవే మాధవ సేవ. ఎప్పుడైతే మన సాటి మానవులకు సేవ అందిస్తూ ఉంటామో ఆ భగవంతుడి లిస్ట్ లో ఆ లిస్ట్ లో ఫస్ట్ పేరు మంది ఉంటుంది. భగవంతుడు మనల్ని నచ్చడం భగవంతుడిని మనం నచ్చడం కాదు, భగవంతుడు మనల్ని నచ్చే విధంగా మనం మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి సద్గురు కృపతో. ఆ సద్గురువులు మనకి మన జీవితంలోకి వచ్చాయి కాబట్టి మన జీవితాలు ఎంత చక్కగా తీర్చిదిద్దబడ్డాయి. లేకపోతే ఇంకా ఎంత అజ్ఞానం పనులు చేసి ఇంకా 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 మనం కిందకి దిగజారిపోతూ ఉంటాం. ఎప్పుడైతే సద్గురు కృప మన మీద ఉందో ఖచ్చితంగా మనం ఉద్ధరింపబడతాము. ఉద్ధరేదన ఆత్మానం అవసాదయేత్. అంటే ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలా గురువుల సహాయంతో. ఏ గురువు నిన్ను ఉద్ధరిస్తాడని చెప్పడు.
ఆ మార్గాన్ని, మోక్ష మార్గాన్ని ఇస్తానని చెప్తాడు తప్ప మోక్షాన్ని ఇస్తామని ఎవరు ఏ గురువు చెప్పరు. సో ఆ మోక్ష మార్గాన్ని మనం తీసుకోవాలా, ఖచ్చితంగా తీసుకోవాలా. ఇకపోతే మాంసాహారము మానవ ఆహారమా కాదా? చాలా మందికి తెలియదు. అందరూ తింటున్నారు, నేను తింటున్నాను అంటున్నారు తప్ప అది మానవులకి ఆహారమా కాదా? ఈ పాయింట్ గురించి చర్చించుకుందామా? నిజంగా మానవుల ఆహారం అయితే నేను కూడా తింటాను, మిమ్మల్ని మీకు కూడా పెడతా డిన్నర్ ఈ రోజు. చెక్ చేసుకుందామా మేడం? మీరు చెక్ చేసుకుందాం నాగమణి గారు. అది మానవ ఆహారమా కాదా చెక్ చేసుకుందాం. ఆ, ఫర్ ఎగ్జాంపుల్ శాకాహారులైనటువంటి ఆ గుర్రాలు, ఆవులు అని మార్కెట్లోకి వచ్చాయనుకో, ఒకవైపు అంతా కూరగాయలు అమ్ముతున్నారు, ఒకవైపు చేపలు, మాంసాహారం, గుడ్లు అమ్ముతున్నారు. వాటికి ఆకలి వేస్తుంది. ఎటువైపు వెళ్తాయి చెప్పండి మేడం, నాగమణి మేడం? ఆవులు గాని గేదెలు గాని ఎటువైపు వెళ్తాయి? శాకాహారం వైపు వెళ్తాయి, కూరగాయల షాపుల వైపు వెళ్తాయి, మాంసాహారం షాపుల వైపు వెళ్తాయా? కూరగాయల షాప్ వైపే వెళ్తాయి సార్. అంటే మూగజీవి మనకన్నా కింద జీవి, దానికి అర్థమైంది ఎటువైపు వెళ్ళాలో, దానికి అర్థమైంది. అదే కుక్క పిల్లి వచ్చింది ఎటువైపు వెళ్తుంది మేడం? కుక్క పిల్లి వచ్చింది, కుక్క అంటే కూడా మాంసం తింటాది అని విన్నాను సార్. పిల్ల అయితే ముట్టుకోదు. పిల్లి మాంసాహారే, ఎలకని తింటది కదా మేడం. ఆ, అవును సార్, అవును. సో అవి మాంసాహారం. ఎవరు దుమ్ములు వేస్తారో అటువైపు వెళ్ళి అవి తెచ్చుకొని తింటుంటాయి. కాకులు కూడా అటువైపు వెళ్తాయి, అవునా కాదా? అంటే మూగ జీవులు, భగవంతుడు సృష్టించబడిన జీవులు, వాటికి మనంత జ్ఞానం లేదు, కానీ అవి ఎటు వెళ్ళాలో వాటికి అర్థమైంది. మానవుడు మాత్రం కూరగాయలకు ఓ సంచి, మాంసాహారం ఒక సంచి పట్టుకెళ్తున్నాడు, అవునా కాదా? కూరగాయలకు ఒక సంచి, మాంసాహారంకి ఒక సంచి పట్టుకెళ్తున్నాడు. మరి చూద్దామా, మన మాంసాహారులమా శాకాహారులమా? ఆవులు శాకాహారులు, గుర్రాలు శాకాహారులు కాబట్టి అవి మేకలు శాకాహారులు కాబట్టి అవి శాకాహారం వైపు వెళ్ళేయండి. ఇవి మాంసాహారులు కాదు, కుక్క పిల్లి మాంసాహారం వైపు వెళ్ళాయి. మరి మనం ఏంటో తెలుసుకుందాం. మరి ఇప్పుడు కుక్కకి పాలు పెట్టండి, పిల్లికి పాలు పెట్టండి, ఎలా తాగుతుంది? ఎలా తాగుతుంది? అవునా కాదా? నాలుగుతో, అవునా కాదా సార్? అదే మన ఆవును గాని, మేకను గాని, గుర్రాన్ని గాని తీసుకెళ్తే మూతిని పెట్టి తాగుతాయి. గోలేని దగ్గర తీసుకెళ్తే మూతిని పెట్టి తాగుతాయి. అవి నాలుగుతో తాగవు, మూతిని పెట్టే తాగుతాయి. ఇప్పుడు మనకు గ్లాస్ మధ్యలో ఇస్తే మనం ఎలా తాగుతాం? ఇలా అంటామా, నోటు పెట్టి కరిచి తాగుతున్నామా? నోటితో తాగుతాం సార్. ఇప్పుడు మనం ఎవరు శాకాహారులమా మాంసాహారులమా? చెప్పండి మేడం. మాంసాహారం అన్నట్టే సార్. మనం మాంసాహారులమా? మీరు నోరు పెట్టి తాగుతారా, నాలుగు పెట్టి తాగుతున్నారా మేడం? నోటితో పులులు, తింటాం సార్. సింహాలు నోటితో తాగేటప్పుడు నోరు పెట్టి తాగుతున్నామా, నాలుగు పెట్టి తాగుతున్నామా? నోటితో తాగుతాం సార్. అంతే కదా. అంటే ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు? శాకాహారులం. అర్థమైందా? ఇంతకు మించి మీకు పాయింట్ కావాలా? ఇంకా చెప్పండి, చెప్తాను. మాంసాహారం తినే జంతువులు అన్నిటికీ కూడా గోర్లు పెద్ద ఉంటాయి, చెక్ చేసుకోండి. అంటే కూరపళ్ళు ఉంటాయి. ఈ పళ్ళు చివర్లు కుక్కకి చూడండి, పిల్లికి చూడండి, పులికి చూడండి, సింహానికి చూడండి, కూరపళ్ళు ఉంటాయి, అవునా కాదు? ఆ కూర పళ్ళుని చీల్చుకొని తింటాయి. ఆ గోరుతో వాటిని చీల్చుకొని ఈ కూరపళ్ళతో తీర్చుకొని తింటాయి. మనకి కూరపళ్ళు ఉన్నాయా మేడం? మనకి దంతాలు మాత్రమే ఉంటాయి. ఆవులకి, మేకలకి ఉన్నట్టుగా మనకి దంతాలు మాత్రమే ఉంటాయి, అవునా కాదా? అవును సార్. సో ఇప్పుడు శాకాహారం మాంసాహారం? మనకి పెద్ద పెద్ద శాక గోర్లు కానీ కూరపళ్ళు ఉన్నాయి మనకి. లేదు సార్. ఇంకొక మంచి పాయింట్ చెప్దాం. ఏదైతే మాంసాహార జీవులు ఉన్నాయో అవన్నీ కూడా వండుకొని తింటున్నాయా, యాస్టీజ్ గా తింటున్నాయా? డైరెక్ట్ తింటాయి సార్. మరి మనం ఎందుకు తినలేకపోతున్నాం? అంటే మన ఆహారం కాదు కాబట్టి మనం తినలేకపోతున్నాం. డైరెక్ట్ గా తింటే మనం ఏమవుతాం? డైరెక్ట్ గా తింటే మనం ఏమవుతాం మేడం? తినలేం సార్, అలా అన్ని సార్లు అదే, తినలేం సార్. తింటే ఏమవుతాం? తింటే ప్రాణాలతో బ్రతకలేం సార్, ఎప్పుడు అవే తిని. చచ్చిపోతాం, ఎప్పుడో చచ్చిపోతాం. ఒక్కసారి తిని చూడండి, ఎవరైనా డౌట్ ఉంటే తిని చూడండి, ఒకసారి తెలిసిపోతుంది మీకు కూడా. మాంసాహారం అనుకున్న మీరు అందరూ కూడా ఎవరైనా ఉంటే ఇది ఇలా తినండి అని చెప్పండి చాలు, వాళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళే మాంసాహారాన్ని ఖచ్చితంగా మానేస్తారు. మానేస్తారు. అర్థమవుతుంది మీకు పాయింట్ ఇవాళ? ఇంకో పాయింట్ చూద్దామా?
మాంసాహారము మనం తింటే అది ఎన్ని గంటలు కలుగుతుందో తెలుసా? మనుషులు తింటే మాంసాహారము పూర్తిగా డైజెషన్ అయ్యి మనం బయటికి రావడానికి, మలంగా మారి బయటికి రావడానికి ఎన్ని గంటలు పడుతుందో తెలుసు ఎవరికైనా? ఎవరైనా చెప్పొచ్చు. మేడం అందరికి ఆప్షన్ ఇవ్వండి మేడం ఒకసారి. ఎవరైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాన్వర్సేషన్ లోనే సబ్జెక్ట్ లోపలికి ఇంకిపోద్ది అనమాట. వింటే రాదు. 72 గంటలు సార్. వెరీ గుడ్ సార్, సూపర్. లక్ష్మీపతి గారు మీకు అది తెలిసిందనమాట. అంటే 12 అవర్స్ అని చాట్ బాక్స్ లో పెట్టినారు సార్. ఓకే, 72 గంటలు లేదు 72 గంటలు పడుతుందమ్మా పూర్తిగా. ఇది కరెక్ట్ గా చెప్పారు. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు ఎవరైనా కావాలంటే. అంటే 72 గంటలు అంటే 3 days పడుతుంది సార్. 3 రోజుల పాటు ఒక వండిన మాంసాహారాన్ని తీసుకెళ్లి ఒక గిన్నెలో పెట్టి, గిన్నె మూత పెట్టి 3 రోజుల తర్వాత చెక్ చేయండి ఎలా ఉంటది అది, దాని పరిస్థితి ఏంటో చెప్పండి సార్ లక్ష్మీపతి గారు. చెడిపోయింది సార్. పూర్తిగా దానికి ఫంగస్ వచ్చేసి మొత్తం పురుగులు పట్టిపోతుంది. మరి అదే 3 రోజులు మన శరీరంలో ఉంటే అదే పరిస్థితి మన శరీరం పాడవదా? అవుతుంది. ఇంకా మంచి విషయం చెప్పనా, ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారో, అంటే హాస్పిటల్ ఇన్ పేషెంట్స్ గా ఉన్నారో 85% మంది ప్రజలు పూర్తిగా మాంసాహారులే. మరి శరీరం పాడవుతుంది కదా. ఒకేసారి పాడవకపోవచ్చు, నెమ్మదిగా పాడవుతుంది కదా. ఏదైనా ఒక కారు కొంటాం, కారు కొన్న మరుసటి రోజు పాడైపోతుందా? కొన్ని రోజులు వాడితే బట్టి అది పోతుంది, వాడే విధానం బట్టి అది పోతుంది. చక్కగా ఎప్పటికప్పుడు ఆయిల్స్ మార్చుకుంటూ, ఎప్పటికప్పుడు మెకానిక్ తీసుకెళ్ళి మెయింటెనెన్స్ చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, గుమ్ముల రోడ్డు, గతుకుల రోడ్డు, ఇంజిన్ ఆయిల్ మార్చడం, పెట్రోల్ సరిగ్గా చూసుకోను, టైర్లు గాలి కొట్టించినట్టే తొందరగా కారు పాడైపోతుంది. అలాగే మన శరీరమైనా అంతే. ప్రతి ఒక్కడికి, మానవుడికి 100 సంవత్సరాలు, 100 కాదు 120 సంవత్సరాలు బతకమని భగవంతుడు మనకి ఇచ్చాడు ఈ శరీరాన్ని. కానీ మనం దీని ఏం చేసాం? 60కి తీసుకొచ్చేసాం జాగ్రత్తగా. దేనికి? నాలిక రుచి కోసం. 60 ఏంటి, ఈ మధ్యకాలంలో 40కి 50కి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. చూసుకుంటే చెక్ చేసుకోండి. పేపర్ చూడండి, స్కూల్లో పనిచేస్తే స్కూల్లో టీచర్స్ చూడండి. రీసెంట్ గా అంటే ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఎక్కువగా మాత్రం హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అవునా కాదా? ఈ మధ్య కాలంలో ఎందువల్ల అంటారు? మనం తీసుకున్న ఆహారము కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో కొవ్వు పేరుకుపోయి రక్తనాళాల్లో రక్తం పర్ఫెక్ట్ గా ప్రవహించక, గుండెకి సరిగ్గా రక్తము అందక హార్ట్ అటాక్స్ తొందరగా వస్తున్నాయి. మరి ఈ కొవ్వు పదార్థం ఎక్కడి నుంచి వస్తుందండి? మాంసాహారం నుంచే వస్తుంది. ఇప్పుడు మన మాంసాహారులమా శాకాహారులమా అంటే అరిగించుకునే శక్తి మనకు పోయింది కదా. తాత్కాలికంగా వయసులో ఉన్నప్పుడు, ఇప్పుడు కారు ఉంది, కొత్త కారు అనుకోండి, దాని కెపాసిటీ 5 members, అడ్జస్ట్ అయితే 6 7 కూడా వెళ్ళొచ్చు. అదే 25 ఏళ్ల కారుని తీసుకెళ్లి ఎక్కిస్తే ఏమవుతుంది? కారు నడదు, మీరు నడరు. సేమ్ అదే పరిస్థితి వచ్చింది ఇవాళ మన అందరికి. 60 ఏళ్ళకే మన జీవితాలు కోల్పోతున్నాం అంటే కారణం ఇదే. రీసెంట్ గా మా స్నేహితుడు, అంటే నా క్లాస్మేట్, 6th నుంచి 10th వరకు నా క్లాస్మేట్, ఆయన హెచ్ఎం అయ్యాడు ఒక స్కూల్ కి. ఆ హెచ్ఎం గారు ముందు రోజు అంతా కూడా, మొన్న రీసెంట్ జనవరిలో సంక్రాంతి ఉత్సవాలు సంబరాలు జరిపారు స్కూల్లో కూడా. ఆ ఫోటోలు, వీడియోలు అన్ని కూడా చూశాను నేను. ఆ సంక్రాంతి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి స్కూల్ అంటే పండగ 2 రోజులు 3 రోజుల ముందే చేసేసారు. పండగకి ఆయన లేరు. 2 రోజుల ముందు సంక్రాంతి సంబరాలు స్కూల్లో చేసి, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, ఉత్తముడు. కానీ ఏం జరిగింది? కర్మలు ఆపవు కదా. నువ్వు ఉత్తముడు కాకపోతావా? మాంసాహారం తిన్న తర్వాత ఎవరికైనా ఇటువంటి చావు తప్పదు. అవునా కాదా? అర్థమవుతుందా మీకు పాయింట్? నేను ఈ మధ్యకాలం 42, 43 సంవత్సరాల వయసు వాళ్ళకి కూడా ఈ మధ్యకాలంలో ఈ హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు. సో ఇప్పుడు చెప్పండి, మన మాంసాహారులమా శాకాహారులమా? అంటే ఏంటి? వాడికి వచ్చింది చావు, వాడి కర్మలు అంటున్నాడు. మరి నువ్వు చేసుకున్నావు కదా కర్మ, మరి నీకు రాదా? సో దయచేసి చెప్పేవాళ్ళకి ఈ విధంగా చెప్పండి. ఖచ్చితంగా వింటారు, వాళ్ళు కూడా వింటారు. మనం చెప్పే విధానం, ఇప్పుడు నేను చెప్పే సైంటిఫిక్ రీజన్స్ మీకు అర్థమవుతాయి అన్ని కూడాను. అవును సార్. ఎవరైతే అవి తినడానికే పుట్టే అంటారు కదా, ఇందాక చెప్పాను కదా, ఫైర్ యాక్సిడెంట్ లో వెళ్తే ఫ్రిడ్జ్ లో వంకాయలు టెంకాయలు తెమ్మంటే ఆవిడ తెస్తారా? ఆ ఇంటి ఆవిడ వంకాయలు టెంకాయలు తెమ్మంటారు, ఫ్రిడ్జ్ లో తెచ్చేయమంటారు. అంటే ఆ ఇల్లుని కాపాడడం కోసం కుక్క పిల్లని తేవాలా? దేని తేవాలా? జీవినే కదా తేవాలా, ఆ కుక్క పిల్లే తేవాలి. అలాగే మనము బతకడానికి ఎన్నో ఇచ్చాడు భగవంతుడు, కానీ వాటిని తినవలసిన అవసరం మనకు లేదు కదా. కానీ మన రుచుల కోసం మరిగి, నాలుక కోసం మనం ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అటువంటి ఆహారాలకు వెళ్ళి మన జీవితాన్ని కుదించేసాం. 120 నుంచి 60 తెచ్చేసాం ఇప్పుడు మన అందరం కూడా అన్ని రకాలుగా. ఒకటి వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం, పొల్యూషన్, ఇవన్నీ ఎలాగో మన జీవితాన్ని
తగ్గించేసాయి. అది కాకుండా మన లోపల పొల్యూషన్ కూడా మనమే పెట్టుకుంటున్నాం. ఒక శవం దగ్గరికి వెళ్ళి వస్తే వెంటనే మనం ఇంట్లోకి వస్తే ఆగు ఆగు స్నానం చేసి రా అంటారు. అవునా కాదు? ఈ విషయం తెలుసు కదా మీ అందరికీ. మరి అవును ఆ సార్. శవాన్ని తీసుకొచ్చి కడుపులో పెడితే ఏమనాలి? ఇదేమైనా శ్మశాన వాటిక? ఈ పొట్ట శ్మశాన వాటిక కాదు కదా. ఈ విధంగా బిడ్డగా చెబితే, స్కూల్కి వెళ్ళి చెప్తే ఏ బిడ్డ మానరు చెప్పండి. మన కరోనా టైంలో పిల్లలందరూ కూడా మేడ మీదకి యోగాకి వచ్చేవారు. మా మేడ మీదకి అందరికి యోగా చెప్తూ కూడా వాళ్ళందరికీ వీటి గురించి ఎక్కువగా చెప్పేవాడిని. ఒక కోడి మన ప్లేట్లోకి చికెన్ గా మారి రావాలంటే దాని కోడి యొక్క చరిత్ర ఎలా ఉందో చూపించాను అనమాట. జస్ట్ 10 నిమిషాల వీడియో. మా ఫ్రెండ్ ఒక ఆయన ఇటువంటి వీడియోస్ చేస్తుంటారు అనమాట. ఒక్క వీడియో తీసి చూపించాను. గుట్టు పొదిగిన తర్వాత పిల్ల బయటకు వస్తుంది. అది ఆడబిడ్డ అయితే ఉంచుతారు, మగబిడ్డ అయితే వెంటనే వేడి నీటిలో చంపేస్తారు దాన్ని. తెలుసా మీకు? పుట్టిన వెంటనే చావు దానికి. ఎందుకు? తిరిగి గుడ్లు పెట్టదు కాబట్టి. ఒకటి. రెండోది, ఒకవేళ ఆడబిడ్డ అయినా కూడా ఆ కోడి యొక్క ముక్కు సూదిగా ఉంటాయి కదా, ఆ సూదిగా ఉన్న ముక్కుని ఒక రంపం బ్లేడ్ తిరుగుతుంటే దాన్ని తీసుకెళ్లి దాని దగ్గర పెడతారు. ఆ ముక్కుని, ఆ ముక్కు అంతా దానికి పగిలిపోవాలి. అంటే ముక్కు సూదిగా ఉండకూడదు, బండగా అయిపోవాలి. ఎందుకు? కోళ్ల ఫారంలో కోళ్ళు కొట్టుకుంటే చచ్చిపోతాయని భయానికి ముందే ఈ కోడి కదా ముక్కుని తీసేస్తాను అనమాట. అంటే దాని నరకం రెండో నరకం అయిపోయింది దానికి. మూడో నరకం చూడండి ఇంకా ఎంత దారుణాతి దారుణంగా ఉంటుందంటే, కోళ్ళని పెంచేటప్పుడు ఒక మనిషి ఒక బిడ్డను కనాలంటే 9 నెలలు మనకు తెలుసు. 9 నెలలు దాటితే కదా మళ్ళీ ఇంకో బిడ్డకి అవకాశం ఉంటుంది. మళ్ళీ లేదు కదా. ఆ కోడికి ప్రతిరోజు గుడ్డు ఎట్లా వస్తుందండి? దానికి ఇంజెక్షన్స్. టైం ఉంది. ఇంజక్షన్లు ఇస్తారు. తెలుసా మీకు? ఇంజక్షన్ ఇచ్చి దానికి అంటే అండం రిలీజ్ అవ్వడానికి ఇంజక్షన్లు ఇస్తారు. అంటే మూడో నరకం ఆ గుడ్డు పెట్టించడానికి ప్రతిరోజు ఇంజక్షన్లు. నాలుగో నరకం చూపిస్తాను చూడండి. కోళ్ల ఫారంలో మీకు లైట్లు వెలుగుతుంటాయి బయట. తెలుసా మీకు? లైట్లు పైన వెలుగుతుంటాయి. హీట్ ఎందుకో కోసం. తెలుసా? ఎందుకో తెలుసు ఎవరికైనా? లక్ష్మీపతి గారు? హీట్ గా ఉంచాలని పెడతారు. కాదు సార్. హీట్ ఎలా అవుతుంది సార్? మరి పైనుంచి చల్లగాలి వస్తుంది కదా. కాదు, దానికి పగలు రాత్రి అని తెలియకుండా ఉండడం కోసం లైట్లు పెడతారు సార్. ఎందుకు అంటే జంతువులకు ఒక నియమం ఉంది. చీకటి పెడితే ఆహారం తీసుకోవాలి. చీకటి పెడితే అవి ఆహారం తీసుకోకూడదు, తీసుకోవు కూడా. మనం ఏదో లైట్లు పెట్టి ఆహారం తినేస్తాం కానీ మనకి పూర ఉండదే. గూట్లో దీపం, నోట్లో ముద్ద. అంటే గూట్లో దీపం పెట్టేటప్పుడు నోట్లో ముద్ద అయిపోవాలి మనకి. పూర్వం మనకు ఉండేది అట్లా. కానీ లైట్లు వచ్చిన తర్వాత ఏం చేస్తాను, రాత్రి 12 వరకు తింటూనే ఉన్నాం జనాలు మనందరం కూడా. చెప్పాను కదా ఇప్పుడే, మన హై క్షీరాన్ని 120, 60 తెచ్చి దీనికోసం 60 తెచ్చేసాం మనం కూడా. అయితే ఈ కోళ్ళు అది పగలని తెలియడం కోసం ఆ లైట్లు పెట్టి వాటి గింజలేసి 24 గంటలు తినిపిస్తూనే ఉంటారు వాటికి. ఎందుకు? బరువుగా పెరగడం కోసం, లావుగా పెరగడం కోసం. కోడి లావుగా పెరిగితే కదా దాని డబ్బు బాగా వస్తుంది. తెలుసు కదా మీకు? రెండో పాయింట్, పాపం ఆ కోడులు వయసు 45 రోజులే. దాని శరీరమా తెరితేసి అయిపోతుంటాయి అనమాట. అయిపోయి అవి నడవలేక అతి భారీ కాయని మోయలేక దాని కాళ్ళు విపరీతంగా బాధలు పెడుతున్నా, తినడానికి లోపల లేకపోయినా ఇబ్బంది పడుతూ నరకం అనిపిస్తున్నాయి అనమాట. ఆ కాళ్ళు ఇరిగిపోతుంటాయి. ఎందుకు? ఆ బరువు మోయలే కాళ్ళు ఇరిగిపోతుంటాయి కోళ్ళకి పాపం. సో మీకు అర్థమవుతుందా? మలమూత్రాల మధ్య అక్కడే ఉంటూ, అక్కడే బతికి, అక్కడే తిని, అటువంటి కోడిని ఇంకా నీకు తినాలనిపిస్తుందా? తిరిగి ఆ కోడిని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొస్తారు? ఇట్లా రివర్స్ పెట్టి బండి కట్టి తీసుకొస్తారు. అది నేలను తగులుతూ ఉంటే దాని ముక్కుని రక్తం బ్లడ్ వస్తుంటది. ఆ రెక్కలు ఎరగదీసి కడుతుంటారు. అంటే దానికి నరకం. 45 రోజులు ఎందుకురా నేను కోడిగా పుట్టాను అన్నంత నరకం చూపించి ఆ కోడి మాంసం నీ ప్లేట్ లో తీసుకొస్తున్నారు. అంత నరకం అనిపించిన కోడి, దాని మాంసం అదే అదే ఫీలింగ్ తో ఉంటది కదా. అది తింటే మనం ఎలా ఉంటాం? మరి అదే ఫీలింగ్ తో ఉంటాం. అదే మన అతి భయం. చూడండి, చిన్న ప్రాబ్లం వస్తే పద హాస్పిటల్కి. పూర్వం ఏం చేసేవారు? ఇది తాగు, ఇది తిను అంటే అయిపోయేది. అంటే మన ఇంట్లో వంటింట్లోకి వెళ్ళి ఇది చప్పరించాలి అయిపోయింది. ఇప్పుడు చిన్న విషయాన్ని కూడా హాస్పిటల్ పై ఎందుకు ఎంత అతి భయము? ఆ కోడి భయం మధ్య పెరిగింది, బాధల మధ్య పెరిగింది. అవే బాధలు మనకు వస్తున్నాయి అనమాట. ఇప్పుడు చెప్పండి, కోడి ప్లేట్లోకి రావాలంటే ఆ కోడికి ఎంత నరకం చూపించారు 45 రోజుల పాటు. అదే నరకం నువ్వు అనుభవిస్తావుగా. మరి అదే కదా నువ్వు తిన్నావు. ఏం తింటే అదే కదా మనం అవుతాము. మీకు అరటిపండు ఇచ్చాను గారు, లక్ష్మీపతి గారు, మీకు అరటిపండు ఇచ్చాను. కాసేపు అరటిపండు తింటే ఏం చేస్తావు? అరటిపండు లక్ష్మీపతి అయిపోయింది. అవునా కాదా? అరటిపండు లక్ష్మీపతి అయిపోయింది. అరటిపండు వేరు, లక్ష్మీపతి వేరు కాదు కదా.
అవును సార్. అలాగే ఇవాళ చికెన్ తిన్నారు మీరు, చికెన్ వేరు మీరు వేరు కాదు కదా. ఎటువంటి చికెన్ తిన్నారు మీరు? ఎటువంటి భయ ఆందోళనతో పెరిగినటువంటి ఆ కోడి యొక్క ఆ మాంసం, రక్త మాంసాలు ఇరుక్కుపోయి ఉంటుంది అనమాట. అదంతా కూడా ఆ భయము, ఆందోళన, ఈ భావనలు అన్ని కూడా దాంట్లో ఉండిపోతాయి. అది మనం తిండి అది మనం అట్లా తయారయ్యాం. అందుకే కరోనాతో భయపడి చచ్చిపోయారు తప్ప కరోనా వచ్చి ఎవరిని చంపల. అవునా కాదా? అవును సార్. ఎవరో మినిస్టర్ అంట వాళ్ళ కోడిలకు బిజినెస్ తగ్గిపోయింది, ఆ కోడికి కూడా కరోనా వస్తుందని చెప్పి కోళ్ళు తినొద్దాను కానీ కొద్ది రోజులు మానేశారు. మళ్ళా ఏం చెప్పారు, ప్రోటీన్ గట్టిగా ఉండాలని చెప్పేసి రోజు కోళ్ళు తినేవారు. అవునా కాదా? వాళ్ళు అతిగా భయపడరు, చచ్చిపోయారు తొందరగా. చెక్ చేసుకోండి. కరోనా వచ్చి చంపింది కొంతమందిని, కానీ భయంతో చచ్చిపోయింది చాలా మంది. అవును సార్. సో ఈ భయం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ కోడిని తినడం వల్ల వచ్చింది మనకి. కోడి భయపడుతూ భయపడుతూ బతికింది కదా పాపం. ఎప్పుడు నన్ను లాక్కెళ్ళిపోతాడు ఈ వానరు, ఎప్పుడు నన్ను చంపేస్తాడా ఈడు, ఎప్పుడు నన్ను మెడలు చేస్తాడా, ఎప్పుడు నన్ను వేడినీటిలో ముంచేస్తాడా అని దానికి పాపం రోజు చూస్తుంటది కదా. దానికి ఆ శక్తి లేక ఏడుస్తూ మనం చూస్తున్నా కూడా మనం దాన్ని వినకపోవడం వల్ల ఆ కోడిని చంపి ఈ ప్లేట్ లో తెచ్చుకొని మనం తిన్నాం. తిన్న తర్వాత ఏమైంది, ఆ కణంలో అనుభవిస్తున్నాం ఇవాళ మనం కూడా. ఆ భయము, ఆందోళన ఎందుకు వస్తాయి మనకి? నైట్ టైం బాత్రూమ్కి వెళ్ళాలంటే ఏంటి, ఒకసారి లైట్ వేసి బయట రండి అంటారు భర్తలు భార్యలు. ఎందుకు? చిన్న అక్కడ ఏదో తలుపు కిటికీ కొట్టుకుంటే చాలు భయం, ఏదో గాలికి కొట్టుకుంది అది, దానికి వీళ్ళకి భయం. ఎందుకు ఈ భయం వచ్చింది? ఇటువంటి ఆహారం తినడం వల్ల. అక్కడ వీధిలో ఒంటరిగా వెళ్ళాలంటే ఆడకి ఏమండి నన్ను దిగబెట్టండి, నేను వెళ్ళలేను, ఏమంటే నేను వెళ్ళలేను, మీరు వచ్చి దిగబెట్టండి. ఆ భర్తను తినేస్తారు, దిగబెట్టినారు ఒప్పుకోరాలు. ఎందుకు ఈ అతి భయం వచ్చింది? దీనివల్ల. అర్థమవుతుందా మీకు? ఈ భయము, ఆందోళన మనకు వస్తున్నాయంటే ఈ ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా మనకి లోపలికి వెళ్తుందంటే మనం తీసుకున్న ఈ మాంసాహారమే. ఇంకా తింటానంటావా? తిను. ఎవరొద్దన్నారు? తిను. అప్పుడు చెప్పండి, ఇంకా తిను అని చెప్పండి. మనం కూడా ఒక వ్యక్తి, నా స్నేహితుడు అడిగేవాడు ఎప్పుడు, అన్నయ్య అన్ని చేయగలుగుతున్నా మాంసాహారం మానలేకపోతున్నానా అన్నాడు అనమాట. అప్పుడు ఏం చెప్పానంటే, రోజుకి ఎన్నిసార్లు తింటా అన్నా, ఒకసారి లేకపోతే 2 రోజులకు ఒకసారి తింటా అన్నా. ఒక పని రోజుకి 3 పూటలు తినన్నాను. 3 పూటలు తింటే ఏమవుతుంది? దాని మీద అసహ్య భావన వస్తుంది. అవునా కాదా? టైం వస్తుంది. ఆటోమేటిక్ వాడే మానేశాడు. వాడే మానేశాడు అనమాట. ఏం తింటాం ఇంక చిరాకు వచ్చి వాడే మానేశాడు అనమాట. సో ఇలాగా మనం మాంసాహారులైనటువంటి పిల్లలకి, అంటే పిల్లలకి ఏంటంటే ఇది ప్రోటీన్ ఫుడ్ ఇస్తారు. కోడి, ఏ కోడిని తింటే దానికి ప్రోటీన్ వచ్చింది? మేక, ఏ మేకని తింటే అది ప్రోటీన్ ఫుడ్ అయ్యింది? చెప్పండి. అవునా కాదా? ఈ మధ్య కాలంలో అబార్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. అది మీకు తెలుసు కదా మేడం? ఎందుకు అవును సార్. అవుతున్నాయి? కోడి యొక్క గుడ్డుని మనం కోసుకొని తింటున్నాం, అదే ఉడకబెట్టుకొని దాన్ని తాగడం, తినే కూడా చేస్తారు కదా. అంటే అవును దానికి అది సార్. అబార్షన్ అయినట్టే కదా. దానికి అబార్షన్ మనం చేసాం కంటే దానికి మన పిల్లలకి లేదా మన భార్యలకి ఈ అబార్షన్ ఎక్కువ అవుతుంది. ఎంతమందికి అర్థం కర్మ అనుకుంది. ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఆల్సో హ్యావ్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్ట్. రియాక్షన్. అంటే మన గుడ్డులో మనం పగలు కొడితే మన గుడ్డులో పైన ఉన్న పగలు కొడతాడు. అవే అబార్షన్స్ అన్నమాట. అర్థమవుతుంది ఇప్పుడు మీకు ఎందుకు అబార్షన్స్ ఎక్కువ అవును అవుతున్నాయి సార్. అంటే? ఎక్కువ తిండి మొదలు పెట్టాయి. పౌల్ట్రీ ఫార్మ్స్ ఏంటి మేడం? ఈ కోళ్ల ఫారాలు ఏంటి? ఈ డైరీ ఫారాలు ఏంటి? ఎప్పుడైనా మన చిన్నప్పుడు 25 ఏళ్ళకైతే ఇవన్నీ ఉన్నాయా? 30 ఏళ్ళకైతే ఉన్నాయా? ఎందుకు? లేదు సార్. మన యూజింగ్ పెరిగింది, వాళ్ళు అవే ఆహారంగా పెంచుతున్నారు. మనం మానేస్తే వాళ్ళే మానేస్తారు ఆ వ్యాపారాలు. సో దయచేసి ఆ వ్యాపారాలు చేసే వాళ్ళకి సహకరించకండి, ఆ వండే వాళ్ళకి సహకరించకండి, వడ్డించే వాళ్ళకి సహకరించకండి. నాన్ వెజ్ హోటల్కి మనం వెళ్ళొద్దు. కావాలంటే ఆ రోజు ఫ్రూట్స్ తోనే, కొబ్బరి నీళ్ళతోనే, మజ్జిగతో గడిపేద్దాం కానీ అటువంటి హోటల్కి మనం వెళ్ళొద్దు. ఆటోమేటిక్ ఏమవుతుంది, కొన్నాళ్ళు దివాళా తీసేస్తాయి ఆ షాపులన్నీ కూడా. సార్ రక్తాన్ని అక్కడ ప్రతిరోజు ఆ రక్తాభిషేకం చేస్తుంటే ఏ వ్యక్తి అండి బాగుపడతాడు? మీరు చూసుకోండి. మాంసాహారం షాప్ వాళ్ళు కానీ, మద్యపాన దుకాణాలు పెట్టే వాళ్ళు కానీ, ఈ స్మోకింగ్ సంబంధించిన పదార్థాలు, గుట్కాలు, ఏవైతే శరీరాన్ని పాడు చేసే వస్తువులు ఉన్నాయో ఆయా పదార్థాలు తిన్న ఏ వ్యక్తి కూడా బాగుపడిన లక్షణాలే లేవు. చెక్ చేసుకోండి. కనీసం వాడు కారులో తిరుగుతున్నాడు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుని మీరు అనుకుంటాడు. ఆడుకున్న అనారోగ్యాల లిస్ట్ మీకేం తెలుసు? వాళ్ళ పిల్లలు ఏ రకంగా చదువుతున్నారో మీకేం తెలుసు? ఎవరితో లేచిపోతున్నారో మీకేం తెలుసు? తెలియదు కదా. వాళ్ళ బిల్డింగ్లు, కార్లే మనకు కనబడతాయి, వాళ్ళు వేసుకుని నగలు కనిపిస్తున్నాయి. మన దగ్గర ఏమీ లేకపోయినా ఆనందంగా ఉన్నాం. సార్ చెప్తారు కదా, ఎందుకురా నాయన అంత బాధపడతావు, 2 రొట్లు కావాలి చాలరా ఈ జీవితానికి, రోజు 2 రెట్లు చాలట మనకి, ఎంత పచ్చడబద్ది చాలు, దీనికి ఎంత ఖర్చు అయిపోద్దిరా, ఎందుకురా ఎంత మీరు కష్టపడి సంపాదించి ఏం చేస్తున్నారా? పిల్లల్ని, మాకు భిక్షమయ్య గురించి ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ఎవరైతే ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు లంచాల కోసం చేతుల కింద పెడతారు కదా, బల్ల కింద చేతులు ఉండేవారు,
ఆ బల్ల కింద చేతులు పెట్టే వాళ్ళు కుటుంబాలు మీరు చెక్ చేసుకోండి. ఆ రోజు తాత్కాలికంగా బాగున్నదని మీరు అనుకోవచ్చు. రాజకీయ నాయకులు కూడా చెక్ చేసుకోండి. వాళ్ళకి ఆ రోజు బాగుందని మీరు అనుకోవచ్చు. అంటే అందరి గురించి కాదు సుమా, మేజర్ పార్ట్ గురించి నేను చెప్తాను. ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు ఇది. మేజర్ పార్ట్ ఇట్లానే ఉంది. వాళ్ళ కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. వాళ్ళ డబ్బంతా హాస్పిటలైజ్ అయిపోతుంది. వాళ్ళ పిల్లోడు లేని అలవాట్లు ఉండవు. వాళ్ళ డెవలప్ అమ్మాయి కాలేదు. ఎవరో ఒకరు వచ్చి లేచి అంటే లేపు తీసుకెళ్లిపోతారు. మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా. అంటే కర్మ సిద్ధాంతం ప్రకారంగా మనం అనుకుంటున్నాం ఒకరిని బాధ పెట్టి నేను బాగున్నాను. ఇప్పుడు మీరు ఒక 10,000 లంచం ఇవ్వమండా ఇస్తారు మీరు నాకు. కానీ ఏడ్చుకొని ఇస్తారు, నవ్వుకొని ఇస్తారా? ఏడుస్తారు నేర్చుకుంటే సార్. సార్. మరి మీ ఏడుపు నాకు తగలదా మేడం? ఖచ్చితంగా. ఈ రోజు కాకపోతే అంటారు చూడరా, రే నా ఉసురు తగలకుండా పోరా నువ్వు అంటారు. నా అవును ఉసురు సార్. నీకు ఖచ్చితంగా తగులుతారా అంటారు. అలాగే ఈ కోళ్ళు, మేకలు, చేపలు, గుడ్లు ఉసురే మనకి అనారోగ్యాలు, ఇంట్లో అస్తవ్యస్తంగా ఉండడం, కుటుంబాల మధ్య సఖ్యత లేకపోవడం. చూసే దాంపత్య సుఖం కూడా చాలా మందికి లేదు. ఆ సుఖాలు లేవు, సరదాలు లేవు, ఆనందాలు లేవు. ఎక్కడ చెక్ చేసుకోండి. ఏ కుటుంబాన్ని కదపండి, కాస్త ఓపుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ చెప్తారు. అంటే వాళ్ళు గట్టిగా లావుగా ఉన్నారని సరదా పడిపోతున్నారేమో, లేదా మంచి ఇల్లులు ఆనందంగా ఉన్న సరదా పడిపోతున్నారేమో, కానీ ఇవన్నీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మన కుటుంబంలో కూడా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మనం మారిన తర్వాతే మన కుటుంబాలు మారాయి. ఆనందంగా ఉన్నాము ఈ రోజు. మనం ఉన్నామంటే కారణం కూడా మీకు అర్థమవుతుంది ఇప్పుడు. అవును ఈ సార్. మార్గం రాబట్టే. రాకపోయింటే ఇంకా 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 నరకం అనుభవించేవాళ్ళం మనం కూడా. కాబట్టి దయచేసి ఇకనైనా ఈ మాంసాహారం మాని మారడానికి ప్రయత్నించడానికి మీరు కూడా కృషి చేసి, పత్రిజీ గారు పెట్టినటువంటి శాకాహార జగత్తులో మీరు కూడా భాగమయ్యి, ఎందుకు ఈ మాట ఇవన్నీ చెప్తున్నానంటే, ఇంకా చెప్పాలి నాకు 2 గంటలు ఇచ్చినా చాలు, 3 గంటలు ఇచ్చినా చాలు, చెప్తాను, ఇంకా చెప్తాను. కానీ సమయం కూడా పర్ఫెక్ట్ గా మనం తీసుకోవాలి. మధ్య మార్గం ఎప్పుడు కూడా అతి సర్వత్రా వర్జయేత్. ఎప్పుడు కూడా అంటే అతిగా ఉండకూడదు, అలాగనే లేకుండా కూడా ఉండకూడదు. ఎక్కువ ఆహారం తీసుకోకూడదు, ఆహారం లేకుండా కూడా. యుక్తాహార విహారం ఉంది కదా పాఠం. యుక్తాహారము, మితాహారము, నిరాహారము. యుక్తమైనది అంటే సరి అయిన ఆహారం తీసుకోవాలి. మితాహారం మితాహారము అంటే తక్కువగా తీసుకోవాలి. నిరాహారము ఆహారం తగ్గించుకుంటూ రావాలి కొద్ది రోజులకి. ఎందుకు రావాలో అది కూడా చెప్తాను. యుక్త విహారము, మిత విహారము, అంటే అంటే ఎక్కువగా తిరగకూడదు. ఎక్కడ తిరగాలి అక్కడే తిరగాలి మనం. అలా కొన్నాళ్ళు తిరగకుండా ఆగిపోవాలి, అంటే ధ్యానంలోకి వచ్చేయాలి. అలాగే సార్ చెప్తారు 9 పాయింట్లు చెప్తారు కదా. యుక్తాహారము, యుక్త ఆలోచనలు. ఏ ఆలోచనలు చేయాలి? మిత ఆలోచనలు, నిర ఆలోచనలు. అర్థమవుతుంది కదా మీకు. అలాగే యుక్త యుక్త భాషణం. యుక్త యుక్త భాషణం. భాషణము, మిత భాషణము, నిర్భాషణం. నిరాభాష. అంటే మౌనంగా వచ్చేయాలి. మౌనంగా వచ్చేయాలి, కొన్నాళ్ళకి మౌనంగా వచ్చేయాలి. అంటే ఈ 9 పాయింట్లు మర్చిపోకూడదు. అంటే ముందు ఏమి తినాలో తెలుసుకుంటే ఎంత తినాలో అప్పుడు తెలుస్తుంది అనమాట. చక్కగా చికెన్ పెడితే ఇంత బిర్యానీ తింటారు, ఇంత పలావులు తింటారు. తర్వాత అది అరగక నడవడానికి కూడా ఇబ్బంది పడి, అది ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది పడి ఎంతో మంది ఇబ్బంది పడతారు. అవునా కాదా? అది యుక్తము. అంటే ఏది తీసుకోవాలి. ఇప్పుడు శాకాహారం తీసుకో అంత ఎక్కువ తినం కూడా. అలాగే మితాహారంకి వస్తాం, ఆ తర్వాత నిరాహారంకి వస్తాం అన్నమాట. సో దయచేసి యుక్తమైనది మితంగా రావాలి, మితమైనది నిరాహారం చేరుకోవాలా. అంటే ఆ స్థాయికి మనం రావాలా. శ్వాసే ఆహారంగా మారిపోవాలి. మన ఇప్పుడు హిమాలయాలో వాళ్ళు ఎన్ని ఎన్ని రోజులు తింటారు? ఏ నెలకు 2 నెలలకు ఒకసారి తింటారు. ఎలా ఉండగలుగుతున్నారు మరి వాళ్ళు? వాళ్ళ వాళ్ళ శ్వాసే ఆహారంగా మార్చుకున్నారు కాబట్టి వాళ్ళు అట్లా ఉండగలుగుతున్నారు. అవునా కాదా? కాబట్టి దయచేసి ఆ ఇకనైనా మనం మారాము, మన పిల్లల్ని మార్చుకుందాం, మన భార్యల్ని లేదా భర్తల్ని మార్చుకుందాం. మన కుటుంబం మారిన తర్వాత అప్పుడు పక్కకి వెళ్దాం. పక్క ఇంటి వాళ్ళకి వెళ్ళి కొద్ది అక్క, వదిన, తమ్ముడు, బాబాయ్, బావగారు, మావయ్య గారు ఏదో ఉంటాయి కదా, వాళ్ళకు కూడా నెమ్మదిగా మన కుటుంబంలో అందరికీ చెప్పుకుందాము. ఎందుకు కారణమో తెలుసుకుందాము. మన 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 పిఎస్ఎస్ సొసైటీలో ఈ మార్గం రాకముందు వాళ్ళందరిది మాంసాహారం షాపులు 3 విన్నాను నేను. మాంసాహారం షాపులు తీసేసి మామూలు ఇంకేదో వ్యాపారాలు చేసుకుంటూ ఇప్పుడు చక్కగా పిరమిడ్లు కట్టుకొని ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మాంసాహార షాపులు పెట్టుకున్న వాళ్ళు. మనకేమండి షాపులు లేవు కదా, మానమన్నా చెప్పాం కదా. సో దయచేసి ఎక్కడైనా మీరు మారండి. ఈస్ట్ గోదావరిలో ఒక ఆయన చెప్పాడు నాకు, నా షాపు నిన్ను తీస్తాడు. అలా ఆవిడ గొడవ పడిందట. అరే అన్నం పెట్టేది మనకు అదే, దాన్ని తీసేస్తే పెట్టరా షాప్ అంటే ఒప్పుకోలేదంట. నాకు నా గురువు చెప్పాడు, నేను చెయ్యను అని భార్యతో గొడవపడి వ్యాపారం మూసేసి తర్వాత ఏదో వ్యాపారం పెట్టుకుని అందులో 4 రూపాయలు కలిసి వస్తే వాళ్ళకి ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ లో పెద్ద పబ్లిక్ పిరమిడ్ కట్టి అందరికి గిఫ్ట్ గా ఇచ్చాడంట. చూడండి, ఏమి చేయకూడదో తెలుసుకున్నాడు, ఏమి చెయ్యాలో ధ్యానం నేర్పించింది.
గురువు దగ్గర ఏమి చేయకూడదో తెలుసుకుంటారు. చెప్పాను కదా, మన పిల్లల్ని ట్రాఫిక్ లో పంపించినప్పుడు రెడ్ పడేటప్పుడు ఖచ్చితంగా ఆగమని చెప్పాలి. గ్రీన్ పడేటప్పుడు అందరూ వెళ్తారు కాబట్టి ఈడు వెళ్తాడు కామన్ గా. అంటే ఏం తినాలో మనం చెప్పాల్సిన పని లేదు, ఏమి తినకూడదో ఖచ్చితంగా చెప్పాలి. మనం కాకపోతే ఎవరు చెప్పగలరు? మనమే కదా తిని మానేము. ఒకప్పుడు తిన్నాము, ఇప్పుడు మానేము. మనం కదా చెప్పే అర్హత మనకే కదా ఉంది. ఒక డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే శవాలు కోసి ఆపరేషన్ నేర్పిస్తారు కదా ముందు. అక్కడ నేర్పిస్తారా లేదా? అందుకే కదా ఆపరేషన్ చేయగలుగుతున్నాడు. తింటే వచ్చే అవును. నష్టాలు మనం తెలుసుకున్నాం కాబట్టి తినకూడదని మనమే ఖచ్చితంగా చెప్పగలం. నువ్వు మనం తిన్నావు కదా, తిన్నాను కాబట్టి నాకు నష్టాలు తెలిసాక నేను చెప్పాను రా బాబు అని చెప్పండి. నేను ఇప్పుడు మారాను కదా, నేను ఇప్పుడే కదా మానాను, నన్ను ఎవరైనా నీ క్వశ్చన్ ఇస్తే ఏం చెప్పాలి? ఎవడైతే తిని మానేయడో వాడే చెప్పగలడు. బ్రాహ్మణుడు చెప్పగలడా? వైశ్యుడు చెప్పగలడా? ఎందుకు? వాళ్ళకి రుచి తెలియదు, దానికి తినలేదు మానలేదు, మానమని చెప్పడం లేదు. ఎందుకు? వాళ్ళు రెండు తెలియ వాళ్ళకి. తిని మారినోడే చెప్పగలడు, తిని మానండ్రా బాబు, ఆ రుచిని కూడా నేను కంట్రోల్ చేసుకున్నాను, నా నాలుక దానికోసం పుట్టలేదు, నా శరీరం దానిది కాదు, ఇది శాకాహార శరీరము. చెప్పాను కదా, పులులు వాటికి గోళ్ళు కోరపళ్ళు ఉంటాయి, మనకి లేవు కదా. అంటే మనం కాదు కదా, మాంసాహారం కాదు కదా. మాంసాహారం కాదు కాబట్టి దాన్ని చీల్చి ముక్కలు కోసి మసాలాలు పెట్టి ఉల్లిపాయలు పెట్టి ఏదో అన్ని రకాలు పెట్టి నిమ్మకాయలు పిండుకొని తింటాను. ఎందుకు? డైరెక్ట్ గా తినే ధైర్యం మనకు లేదు, తినే ఆరోగ్యం కూడా లేదు మన దగ్గర. అంటే ఇప్పుడు మన శాకాహారంలో మాంసాహారంలో ఉడికించుకొని తింటున్నాం. ఏ జీవి అయినా మాంసాహార జీవి ఉడికించుకొని తింటుందా? అడగండి ఖచ్చితంగా. సో సైన్స్ ప్రతి ఒక్కరు అడుగుతాడు కదా, ఈ సైన్స్ చెప్పమండి. ఎవరికైనా డౌట్ అయితే నా నెంబర్ ఇవ్వండి, నేను చెప్తాను వాళ్ళందరికీ. మీతో వాదించిన ఎవరికైనా సరే నమస్కారం పెట్టి నేను మాట్లాడుతాను, వాదించను. నువ్వు తింటానంటే తిన్నా, అయినా నాకేం అభ్యంతరం లేదని చెప్తా. ఎందుకు? నీ కర్మ కరగదు, నువ్వు నా దగ్గర రాలేవు. నీ కర్మ కరిగే రోజు వస్తేనే నువ్వు నా దగ్గరికి వస్తావు, అంతవరకు నువ్వు నా దగ్గర రాలేవు. నేను ఖచ్చితంగా చెప్తాను. నేను వాదించినోడితో మనం మాట్లాడొద్దు, మనకు అవసరమే లేదు వాడితో. అంటే వాదించేమనుకో రేపు మనం తినాల్సి వస్తాం మళ్ళీ దాన్ని. అంటే వాడు వాదిస్తే వాడు కరెక్ట్ అనుకుంటాం, మనం కూడా తినాల్సి వస్తుంది రేపు పొద్దున్న. మనకెందుకు ఆ బాధ? మనకొద్దు. ఎవరైతే మారుతాను అన్నాడో వాడితోనే మనం మాట్లాడదాం. లేకపోతే మనకేముంది, వాడు ఎవరి కర్మ వాడు అనుభవించాల్సిన, వాడు కర్మను కొన్ని తీసుకొచ్చాడు కదా భూమి మీదకి, ఆటోమేటిక్ ఆ కర్మను అనుభవించాలి, ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఎవరైనా సరే కూడా. అయితే ఇంత మంచి అవకాశాన్ని మీకు ధన్యవాదాలు.